ఎప్పుడు నిజంగా బయటపడుతుందయ్యా? స్నేహితుడికి పరీక్ష ఏమిటంటే ఆపద అన్నారు. మనకు ఆపద వచ్చింది, అప్పుడు కూడా మనని విడిచిపెట్టకుండా రోజు మనతో మాట్లాడుతూ నీకు నేను ఉన్నాను రా అని ధైర్యం కల్పిస్తూ ఎవడుంటాడో వాడు స్నేహితుడు. ఆపద వచ్చిందనగానే మనకి ఇంకా ఫోన్ చేయడం మానేశాడు, ఫోన్ స్విచ్ ఆఫ్, అందుబాటులో లేరు, వచ్చేసింది 10 సార్లు చేసినా అంటే అయిపోయినట్టే లెక్క. ఆపత్కథం నచించ కాదు, స్నేహితుడు ఎప్పుడు ఆపదలో ఉన్నవాడిని విడిచిపెట్టాడు. అంతేకాదు దదాతి కాలే, సరైన సమయంలో సాయం చేస్తాడు. డబ్బు సాయం కావచ్చు, మాట సాయం కావచ్చు, లేదు ఏ పరీక్షలో తప్పడం వల్ల ఏదో ఇబ్బంది రావడం వల్ల మానసికంగా కృంగిపోయి ఉంటే రూముకి వచ్చి ఓదారుస్తాడు. కూర్చుని పోవాయా, ఇది పెద్ద విషయమా, ఫలానా పుస్తకం చదివావా, ఆయన ప్రవచనాలు విన్నావా, చూడు షార్ట్ వీడియోస్ ఉన్నాయి, అందులో చెప్పారు అవమానం జరిగితే ఏం చేయాలో, సన్మానం జరిగితే ఏం చేయాలో, నిరాశ నిస్పృహలు లేకుండా ఏం చేయాలో చెప్పారు చూడు అనే కాస్త మాటలు వినిపించడం ఉంది. తద్వారా మనిషిని తిరిగి ఉత్తేజితుడిని చేస్తాడు. Download ShareChat.